మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు జర్మనీలో, ఇజ్రాయెల్లో, జపాన్లో ఇవన్నీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అక్కడ మన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. అది నా మినిస్ట్రీలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రం నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు టామ్కామ్ సంస్థకు ఈ బడ్జెట్లో ఏ రాష్ట్రంలో లేని బడ్జెట్లో మన రాష్ట్రానికి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. సో నేను మొన్న జర్మనీ పోయినప్పుడు కూడా మన పిల్లలకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. మన తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలి వీళ్ళకి పంపించడానికి అని చెప్పి ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్, అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకునేది అవసరం ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో. సో దాని గురించి వీళ్ళందరికీ కూడా ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఎట్లా ఇప్పించాలి అని చెప్పి ఆ ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ సెంటర్ ఏదైతే ఉందో మన మందమరిలో ఈ టామ్కామ్ సెంటర్ ద్వారా ఒక జర్మన్ లాంగ్వేజ్ ట్యూటర్ 10th నాడు జూన్ నుంచి ఈ శిక్షణ ప్రారంభం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మాకు ఐటీఐ నుంచి ఎవరైతే సింగరేణి సంస్థలో వాళ్ళ ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవసరం. బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరము. సో వీళ్ళ ఎక్స్పీరియన్సు లాంగ్వేజ్తో కూడగట్టుకుంటే అందరికీ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. సో మేమందరికీ కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. ఎందుకంటే కొందరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు, సార్ మేము మోసపోయినాము ఈ ప్రైవేట్ ఏజెన్సీస్తో పోవడం అని. ఇప్పుడు వచ్చే రోజులలో జూన్ 3 నాడు జర్మనీ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, ఒక స్టేట్ ముఖ్యమంత్రి వస్తున్నాడు అనమాట. 60 మందితోని వారు మన హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రితో కలిసి ఒక ఒప్పందం ఎట్లా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక ఒప్పందం కోసము మాట్లాడడానికి ఆ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మళ్ళీ 5వ తారీఖు నాడు కూడా జపాన్ నుంచి ఒక డెలిగేషన్ వస్తుంది. మాకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా ట్రైనింగ్ చేస్తే మేము తీసుకెళ్తామని చెప్పి వారు కూడా చర్చ చేయడానికి వస్తున్నారు. మొన్ననే ఇజ్రాయెల్ డెలిగేషన్ ఏదైతే వచ్చిందో మేమందరం కూడా వారితో మాట్లాడినాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మన పిల్లలకు ఎట్లా మనం వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా పంపించాలని చెప్పి వారితో కూడా మంచి చర్చలు చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఎవరైతే 10వ తరగతి పాస్ అయినరో వీళ్ళందరికీ కూడా మేసన్స్, వీళ్ళు ఎట్లా పని చేస్తారో, టైల్ వర్క్ చేయడము, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కూడా లాంగ్వేజ్ నేర్పించి వారికి బయట దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వీళ్ళందరికీ కూడా సుమారు 2 లక్షల జీతం అన్నమాట. సో మంచి అవకాశం ఉంది. వాళ్ళు మంచిగా సేవింగ్స్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి కూడా ఈ శాలరీలో చాలా బాగుంటుంది. అక్కడ కొందరు ఆల్రెడీ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో టామ్కామ్ ద్వారా వాళ్ళు జర్మనీకి